విజయవాడలోని ముఖ్యమంత్రి నివాసంలో తెదేపా సమన్వయ కమిటీ సమావేశం భేటీ అయ్యింది. ప్రధానంగా రెండు రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారం కోసం గవర్నర్ ముఖ్యమంత్రితో సుదీర్ఘంగా భేటీ అయినందున దీనికి సంబంధించిన అంశాలు సీఎం సమన్వయ కమిటీ సమావేశంలో ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకుంటూ తెలంగాణ ప్రభుత్వంతో ఏ విధంగా సమన్వయం చేసుకోవాలనే దానిపై కీలక చర్చ జరిగినట్లు సమాచారం. పార్టీ సంస్థాగత అంశాలు సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చినట్లు సమాచారం. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అమలు తీరును పార్టీ పరంగా పర్యవేక్షించడం, ప్రతిపక్ష వైకాపా చేపట్టిన గడప గడపకు వైకాపా కార్యక్రమాన్ని ధీటుగా ఎదుర్కోవడంపై చర్చించారు. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కళా వెంకట్రావుతో పాటు మంత్రులు పాల్గొన్నారు. మంత్రివర్గ సమావేశం అనంతరం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం జరగడం ఆనవాయితీగా వస్తోంది. ముఖ్యమంత్రి రష్యా పర్యటన దృష్ట్యా తెదేపా సమన్వయ కమిటీ సమావేశాన్ని మంత్రివర్గ సమావేశానికి ఒకరోజు ముందుగా సీఎం నివాసంలో ఏర్పాటు చేశారు. విజయవాడలోని ముఖ్యమంత్రి నివాసంలో తెదేపా సమన్వయ కమిటీ భేటీ అయ్యింది. ప్రధానంగా రెండు రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారం కోసం గవర్నర్ ముఖ్యమంత్రితో సుదీర్ఘంగా భేటీ అయినందున దీనికి సంబంధించిన అంశాలు సీఎం సమన్వయ కమిటీ సమావేశంలో ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకుంటూ తెలంగాణ ప్రభుత్వంతో ఏ విధంగా సమన్వయం చేసుకోవాలనే దానిపై కీలక చర్చ జరిగినట్లు సమాచారం. పార్టీ సంస్థాగత అంశాలు సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చినట్లు సమాచారం. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అమలు తీరును పార్టీ పరంగా పర్యవేక్షించడం, ప్రతిపక్ష వైకాపా చేపట్టిన గడప గడపకు వైకాపా కార్యక్రమాన్ని ధీటుగా ఎదుర్కోవడంపై చర్చించారు. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కళా వెంకట్రావుతో పాటు మంత్రులంతా పాల్గొన్నారు. మంత్రివర్గ సమావేశం అనంతరం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం జరగడం ఆనవాయితీగా వస్తోంది. ముఖ్యమంత్రి రష్యా పర్యటన దృష్ట్యా తెదేపా సమన్వయ కమిటీ సమావేశాన్ని మంత్రివర్గ సమావేశానికి ఒకరోజు ముందుగా సీఎం నివాసంలో ఏర్పాటు చేశారు.